110వ కీర్తన మనం చదువుకుందాం. కొంత నెట్ ప్రాబ్లం వల్ల అజ్జులో ఆగిపోయింది. 110వ కీర్తన మనం చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వం నా కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీషెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండియుండును. విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలుగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. మరొక పాట మనం పాడుకుందాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం.
హుషారు. ఆదికాండము 14వ అధ్యాయాన్ని మనం ఆరాధన సాయకరంగా మనం తెలుసుకునబోతున్నాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడేలాగున మనం దేవుణ్ణి అడుగుదాం. ఆరాధన సాయకరంగా ఈ దినమున ఆదికాండము 14వ అధ్యాయము జెనసిస్ చాప్టర్ 14 వర్స్ 18 to 24 అంటే 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమరాజు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమరాజుతో చెప్పెను. దేవుడు వాక్య భాగాన్ని దీవించునుగాక. అబ్రహాము బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తి. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. అబ్రహాము దేవుని పిలిచినప్పుడు దేవుని పిలుపుని అందుకుని కానాన్ దేశానికి ప్రయాణమై వచ్చాడు. ప్రయాణమైన తర్వాత దేవుడు అబ్రహాము వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు గురించి మనకు ఇంకా అనేక విషయాలు మనం తర్వాత వర్తమానంలో మనం వినబోతున్నాం. అయితే లోతు తనతో పాటు వచ్చాడు. తర్వాత ఆస్తి ఎక్కువ అవటం వల్ల వారి గొర్రెల కాపరులకు, అబ్రహాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు కలహం వచ్చిన వల్ల వారిద్దరు కూడా విడిపోయినట్లుగా, అంటే అబ్రహాము, నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళ్తాను, నువ్వు కుడి తట్టు వెళ్తే ఎడమ తట్టుకు వెళ్తానని చెప్పి అతడు లోతు తను కనులెత్తి చూసి యోగ్దాను ప్రాంతం దగ్గరున్న సొదొమ గుమరా పట్టణం దగ్గర, తాను సయూరు అను ప్రాంతం దగ్గర తను గుడారం వేసుకున్నట్లుగా మనం చూడగలం. అక్కడి నుంచి సొదొమ పట్టణంలో చేరాడు. తర్వాత అక్కడ యుద్ధం జరిగింది. మొదటి యుద్ధము ఈ 14వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఇక్కడ 4 రాజులు 5 రాజులతో యుద్ధం చేశారు. అయితే ఇక్కడ సొదొమ గొమొరాలు రాజులు, పట్టణపు రాజులు కూడా దాంట్లో ఉన్నారు. అయితే 4 రాజులు వచ్చారు తూర్పు నుంచి. వాళ్ళందరూ కూడా ఈ 5 రాజులు యుద్ధం చేస్తే యుద్ధంలో వారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత అక్కడున్న లోతు, తర్వాత సొదొమ పట్టణస్తులు అందరిది కూడా ఆస్తిని, తన బిడ్డల్ని, తన భార్యల్ని అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు? అక్కడున్న రాజులు. అయితే ఈ వర్తమానాన్ని అబ్రహాముకు చేర్చాడు హెబ్రీయుడైన ఒక వ్యక్తి. అబ్రహాంతో చెప్తాడు, లోతు అక్కడున్న వారందరూ కూడా, సొదొమ గుమర పట్టణస్తులందరూ కూడా యుద్ధం ద్వారా ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి తన ప్రజల్ని చెరపొట్టును పోయారని తన వర్తమానం తెలియజేసినప్పుడు అబ్రహాము తన ఇంటిలో ఉన్న సైనికుల్ని, అంటే తనతో పాటు తనతో అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు వారిని తరిమి వారందరినీ కూడా జయించి మళ్ళీ తిరిగి సొదొమ రాజు దగ్గరికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఇద్దరు కలిశారు. అబ్రహాముని 2 వ్యక్తులు కలిశారు. మొదటి వ్యక్తి పేరు షాలేము రాజు, రెండో వ్యక్తి పేరు సొదొమ రాజు. అయితే వీరిద్దరిలో వ్యత్యాసం మనం గమనించాలి. అబ్రహామును ఎప్పుడు కూడా దర్శించలేదు ఆ వ్యక్తి షాలేము రాజు గురించి ఆదికాండములో మెల్కీషెదెకు గురించి, మెల్కీషెదెకు, సాలేము రాజు, ఇవన్నీ కూడా ఆయనకి ఇవ్వబడిన పేర్లు. అయితే ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు వచ్చినట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. 3 పర్యాయాలు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని
సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునగాక అనియు సర్వోన్నతుడైన దేవుని ఎదుట నేను చేయి పెట్టి ప్రమాణం చేయించున్నానని 3 పర్యాయాలు సర్వోన్నతుడైన దేవుని గురించి తెలియజేస్తా ఉన్నాడు. హెబ్రీలో మనం చూస్తే ఎల్ ఎలోహిన్ అంటే సర్వోన్నతుడైన దేవుడు అని అర్థమిచ్చు పేరు ఆయనకి కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆయనే సర్వ సృష్టికి ఆధారభూతుడనియు ఆకాశము భూమికి సృష్టికర్త అని ఆయన ఎల్ ఎలోహిన్ అని పేరు ఆయనకి ఇవ్వబడిందనే విషయాన్ని, సర్వోన్నతుడైన దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ షాలేము రాజు మెల్కీషెదకు అంటే ఆయన నీతిగల రాజు అని పేరు అర్థమిచ్చు షాలేము రాజు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈయన గురించి ఆదికాండం 14వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 110వ కీర్తన మనం చదువుకున్నాం. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మనం చూస్తున్నట్టయితే మెల్కీసెదకు గురించి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మెల్కీసెదకు ఆయన తల్లిదండ్రులు లేనివాడుగా ఉన్నాడు. తర్వాత పుట్టుకు కానీ మరణం కానీ ఆయనకి లేనివాడుగా ఉన్నాడు. అక్కడ అబ్రహాముతో కలుసుకున్నట్లుగా మాత్రమే మనం ఆ వచనంలో మనం చూడగలం. అయితే ఇతను యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అందుకని ఈ లోకంలో యేసు ప్రభు వారు అంటూ, నేను అబ్రహామును చూశాను, అబ్రహాముతో మాట్లాడాను అన్నట్లుగా, అక్కడ నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, అబ్రహాముతో ఎప్పుడు మాట్లాడావు, అబ్రహాముతో ఎప్పుడు చూసావు అన్నట్లుగా యేసు ప్రభు వారిని అనేక మంది ప్రశ్నించారు. అయితే యేసు ప్రభు వారికి ముంగుర్తుగా ఈ షాలేము రాజు అంటే నీతిగల రాజు ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నాం అంటే, అబ్రహాము దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలను, ఆయన రక్తాన్ని చిందించిన రక్తంలోను పాలిభాగస్తులుగా ఉండడానికి అబ్రహాము రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే అబ్రహాము సంతతిలో నుంచి మనం చూసినట్లయితే ఇస్సాకు వస్తాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వస్తాడు, యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు, లేవి కూడా వస్తాడు. లేవి గోత్రంలోని యాజకులుగా పిలువబడతారు. అహరోను మొదటి యాజకుడిగా ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఈ విధంగా యాజక ధర్మము ఇది శాశ్వత కాలం ఉండేది కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క యాజక ధర్మము శాశ్వత కాలం ఉండేది. మన యాజకుడు మన అపరాధుల నిమిత్తమై తను తాను అప్పగించుకున్నట్లుగా, తన బలైనట్లుగా మన నిమిత్తము ఆయన శిలువలో బలై రక్తం కార్చి ప్రాణం పెట్టినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఈ వచన భాగంలో మనం గమనించవలసిందంటే, అబ్రహామును ఏం చేశాడంటే షాలేము రాజు దీవించాడు. యేసు ప్రభు వారు అబ్రహామును దీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. షాలేము రాజు అబ్రహామును దీవించినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఈ వచన భాగంలో మనం చూస్తే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు స్తుతింపబడును గాక అని అతను చెప్పి అతడు అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చెను అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆకాశము భూమిని సృష్టికర్తన సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదించబడను. ఇంకా పేరు అబ్రహాము రాలేదు, కానీ అబ్రహాము అని పేరు ఆయనకి ఇవ్వబడలేదు, కానీ అబ్రహాము అని పేరు అతనికి వచ్చినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, 2 వ్యక్తులు ఆయన దర్శించారు. ఒకటి ఆశీర్వదించడానికి వచ్చారు, రెండోది తన విజయం పొందిన తర్వాత ఆస్తినంతా కూడా సొదొమ రాజు ఇవ్వడానికి వచ్చాడు. అయితే ఇక్కడ షాలేము రాజు దగ్గరేమో ఆశీర్వాదం పొందుకున్నాడు. అయితే ఇక్కడ సొదొమ రాజు దగ్గరేమో వద్దు అంటున్నాడు విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ అన్న మాట ఏంటంటే, నీవు నీళ్లు పోగైనను చెప్పులు వారైనను ఏది కూడా నీది నాకు వద్దన్నట్లుగా, అబ్రహాము నీ ఆస్వాదించిన నేనే అనుకోనట్లుగా కాదు, కానీ దేవుడు నన్ను ఆస్వాదించాడు, నీది మాత్రం ఏది కూడా నాకు వద్దన్నట్లుగా సొదొమ రాజు గురించి అబ్రహాము చెప్పినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాదు, కానీ అబ్రహాముకు శోధన వచ్చినప్పుడు ఇక్కడ శోధన జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ సొదొమ రాజు తన ఆస్తినంతా కూడా అక్కడ ఎక్కడైతే ఆస్తినంతా తీసుకొచ్చాడో, అయితే మా పిల్లల్ని తర్వాత మాకున్న వారందరినీ కలిగిన వారందరినీ మాకు ఇచ్చేసే, కానీ ఆస్తినంతా కూడా నువ్వు తీసుకోపో అంటే, అబ్రహాము నీ ఆస్తిలో ఒక్కటి కూడా నాకు ఏమీ అవసరం లేదన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. మన జీవితంలో దేవుడు మనం ఆశీర్వదించాలి. యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబు దేవుని దగ్గర పెరుగులాడి దేవుని ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి.
అయితే నీవు నేను కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే షాలోము రాజు అబ్రహామును ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని బలలో చేయి వేసక ముందు మనం అందరం కూడా ఉదయాన్నే దేవుని సన్నిధికి వెళ్ళాం, బలలో చేయి వేసాం. ఆయన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన ప్రచురపరుస్తూ ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. మరొక పాట పాడుకున్న తర్వాత మనం మెయిన్ వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మనందరం కలిసి మరొక పాటని మనం పాడుకుందాం. అయితే ఈ పాట చాలా ప్రాముఖ్యమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఎందుకంటే సియోను గీతంలో నుంచి 97వ పాట ఉంటుంది. అయితే హెబ్రోన్ సంఘస్థులు ఎక్కువగా పాడుతూ ఉంటారు. నాకు అన్ని పాటలు అంటే ఇష్టం. ఏ గ్రూప్ అయినా ప్రతి ఒక్కరి గ్రూప్లో కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి. అయితే అన్నిటిని కూడా పాడి వినిపించాలని, మీతో కలిసి ఆరాధించాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ పరమ పవిత్ర స్వర్గపిత అనే పాట పాడుకుందాం. అయితే నాకు ఇష్టమైన పాట, నేను చిన్నప్పుడు బాగా ఇష్టమైన పాటని నేను పాడేవాడిని. అయితే మీ అందరితో కలిసి ఈ పాట పాడాలని ఇష్టపడుతున్నాను. మాతో కలిసి మీరు కూడా పాడాలని. అయితే మీకు పాట కావలిస్తే మాకు తెలియజేయండి, మీకు పంపిస్తాం. అయితే ఈ పాటని మనం పాడుకుందాం. पिता जय प्रभु सर्वसदा, जय प्रभु सर्वसदा, युग युगमुలకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా, మాములను రక్షించితివి, మాములను రక్షించితివి, నీవుండ ప్రభు రక్షక, జయ ప్రభు, నీవుండ ప్రభు పాపుల రక్షక, జయ ప్రభు, ప్రేమ రూపినివే, నన్ను ప్రేమించితివి, ప్రేమ రూపినివే, నన్ను ప్రేమించితివి, శ్రమలను
దేవుడు ఇంతవరకు పాటల ద్వారా మనం దేవుని మహింపరచడానికి దేవుడు సాయం చేశాడు. ఎందుకంటే పరమ పవిత్ర స్వర్గపిత నాకు చాలా ఇష్టమైన పాట. మీరందరూ కూడా ఆనందించి ఉంటారని. దీంట్లో చాలా చరణాలు ఉన్నాయి, 7 చరణాలు ఉన్నాయి. అయితే 7 చరణాల్లో కూడా అర్థంతో కూడిన మాటలు ఉన్నాయి. కాబట్టి మనము దేవుణ్ణి రక్షించి మన పాపములు క్షమించిన దేవుణ్ణి గణపరుస్తూ పాడిన పాట పరమ పవిత్ర స్వర్గపిత. అయితే ఇది మన వాక్యాన్ని మనం ధ్యానించుకునబోతున్నాం. ఇది మన వర్తమానము. తీర్పు సమీపంగా ఉంది. దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. అయితే సంఘమంతా కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే నీవు నేను కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అయితే మనం అందరం కూడా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. కోవిడ్-19 ద్వారా అనేక మంది చనిపోతున్నారు. అయితే మన జీవితం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రభువుకు సమీపస్తులుగా జీవిస్తూ కోవిడ్-19 మళ్ళీ రెండోసారి విజృంభిస్తుందంట. అయితే మరొకసారి వచ్చినప్పుడు చాలా దేశాల్లో మళ్ళీ ఉద్రమిస్తుంది. మన దేశం కూడా ఉద్రమిస్తుందని సైంటిస్టులు, కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉందాం. దేవుని దీవెనలు మనం పొందుకుందాం. అయితే దేవుడు ఈ కోవిడ్-19 నుంచి మనం తప్పించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ విధమైన ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు తప్పిస్తాడని విశ్వసిస్తున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన అవస్థలు మాకు తెలియజేయాలని మనం చేస్తున్నాను. తర్వాత టర్కీలో భూకంపం కూడా కలిగింది. అయితే మన అందరిని కూడా దేవుడు తప్పిస్తున్నాడు, మనని కాపాడుతున్నాడు. కాబట్టి తీర్పు బహు సమీపంగా దినాల్లో మనం జీవిస్తున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో తీర్పు జరుగుతుంది. కాబట్టి మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలని కోరుకోవాలి. అయితే ఈ దినమున లోతు గురించి, ఇందాక అబ్రహాం గురించి విన్నాం. అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. ఈ దినమున లోతు గురించి కూడా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీ దేశం నుంచి, ఊరనే ప్రాంతం నుంచి, తెరహు కుటుంబంలో జన్మించిన అబ్రహామును పిలిచాడు. నీ బంధువు నుంచి వద్ద నుంచి ప్రభు రమ్మన్నాడు. పిలిచినప్పుడు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు దేవుడు చూపించిన దేశానికి, కానాన్ దేశానికి ప్రయాణమయ్యాడు. అయితే అబ్రహాంతో పాటు తన శారా, తన భార్య, తర్వాత తనకున్న ఆస్తిని, తన పనివారిని వెంట పెట్టుకుని కానాన్లో ప్రవేశించడానికి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాంతో పాటు లోతు కూడా వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోతును కూడా రమ్మన్నట్లుగా, అంటే లోతును కూడా తీసుకొచ్చినట్లుగా ఈ వచన భాగంలో మనం గమనిస్తే లోతును కూడా రమ్మన్నాడు. అయితే లోతు కూడా వచ్చాడు. కానాన్ దేశంలో వారు నివసించాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహాముకు ఉన్న పని ఏంటంటే, అబ్రహాముకున్న ఉన్న ఆసక్తి ఏంటంటే, మొదటిగా గుడారం వేసుకోవాలి, తర్వాత బలిపీఠం కట్టాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహాము 4 పర్యాయాలు తన గుడారాన్ని వేసుకున్నాడు. 4 పర్యాయాలు కూడా ఆయన బలిపీఠం కట్టాడు. ఈ విధంగా అబ్రహాము తన జీవితంలో బలిపీఠం కట్టుకుంటూ, గుడారాలు వేసుకుంటూ, ఆయన ఎక్కడ దేవుడు నివసించమంటే అక్కడ నివసిస్తూ ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. ఆ విధంగా జీవిస్తున్న అతడు అప్పుడు కానాన్ దేశంలో కరువు వచ్చింది. కానాన్ దేశంలో కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఐగుప్తు దేశం నుంచి దేవుడు మళ్ళీ తిరిగి కానాన్ దేశానికి నడిపించిన తర్వాత లోతు కుటుంబాన్ని, అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు కలిగినదంతా కూడా బహుగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం గమనించవలసిందంటే, అబ్రహాము సంతతి వారికి తర్వాత అబ్రహాము కాపురస్తులకు, అంటే అబ్రహాము కాపరులకు, తర్వాత లోతు గొర్రెల కాపరులకు కలహము పుట్టించింది. ఎందుకంటే ఆస్తి వారికి ఎక్కువైంది కాబట్టి, వారి కలిసి లేనంత విస్తారంగా ఉండేది కాబట్టి అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఆ దినాల్లో మనం గమనిస్తే ఆస్తి ఎక్కువైతే ఎక్కడైనా కలహం వస్తుంది. ఇక్కడ వారి జీవితంలో కూడా ఆస్తి పెరుగుతూ ఉంది. అయితే లోతుకి పెరుగుతూ ఉంది. అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇద్దరు కూడా ఆశీర్వదిస్తూ ఉంటే ఇక్కడ గొర్రెల కాపర్లకి ఇద్దరు కూడా కలహాలు వచ్చినాయి. వారిద్దరు కూడా అప్పుడు అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు. అబ్రహాము దేవుని చేయాలనుకున్నప్పుడు లోతు తర్వాత అబ్రహాము విడిపోవాలని ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపోమన్నట్లుగా కాకుండా లోతుని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీవు
ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టు వెళ్తాను, నీవు కుడి తట్టును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టు వెళ్తానని లోతుతో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పెద్దవాడు నాకు కావాల్సిందంతా కూడా నేను తీసుకుంటా, నువ్వు వెళ్ళిపో అన్నట్లుగా కాకుండా అబ్రహాములో ఉన్న గొప్ప మనస్తత్వం ఏంటంటే లోతును అడుగుతా ఉన్నాడు, నీకు ఏ ప్రాంతం కావాలి, నువ్వు ఏ ప్రాంతం ఉంటాననుకుంటే నువ్వు కుడి తట్టు వెళ్తే నేను ఎడమ తట్టు వెళ్తానని అబ్రహాము లోతుతో అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లోతు ఇక్కడ మనం గమనించవలసిన మాటలు ఈ దినంన మనం జ్ఞాపం చేసుకుని పోతున్నాం. అయితే లోతు జీవితంలో ఏం జరిగింది, లోతు ఏ విధంగా నాశనానికి తెచ్చుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసింది ఈ దినాన మనం తెలుసుకుని పోతున్నాం. అయితే లోతు జీవితంలో ఏమేమి జరిగిన విషయాల్ని మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ లోతు తను ఎంపిక చేసుకున్న స్థలము ఏందంటే ఇక్కడ లోతు ఆ దేశమంతయు ఎదుట ఉన్నది కదా, దయచేసి విడిచి వేరుగా ఉండమని చెప్పినప్పుడు ఇక్కడ లోతు ప్రాంతాన్ని చూసి తెలుసుకున్నాడు. ఏంటంటే లోతు తన కనులెత్తి యోగ్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణమునకు నాశనం చేయక మునుపు సొయ్యూరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశమందలి నీరు పారు దేశమై ఉండెను. ఇక్కడ లోతు ఆ ప్రాంతాన్ని యోగ్దాను ప్రాంతం దగ్గర ఉన్న సొదొమ గొమొర పట్టణం దగ్గర అక్కడ వేసుకోవాలని, గుడారం వేసుకోవాలని, అక్కడ నివసించాలని కోరిక కలిగి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటి, మనం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఏంటి, లేకపోతే మనం ఏర్పాటు చేసుకున్న స్నేహితులేంటి, మనం ఏర్పాటు చేసుకున్న బంధువులేంటి, లేకపోతే మనం ఏర్పాటు చేసుకున్న ఎవరు మనం ఏర్పాటు చేసుకున్నాం, ఎంపిక చేసుకోవడం. ఇక్కడ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరితో ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? సొదొమ గొమొర పట్టణం దగ్గర తన స్థలం ఉండాలని, అక్కడ నివసించాలని కోరుకున్నాడు. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునే దాంట్లో చాలా ప్రాముఖ్యత మనం ఎంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఏది ఎంపిక చేసుకుంటా ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ లోతు ఎంపిక చేసుకున్న ప్రాంతం ఏంటంటే ఇక్కడ యోగ్దాను ప్రాంతములో. ఎందుకంటే అది యెహోవా తోట వలె కనబడుతుందంట. ఇక్కడ ఐగుప్తులోని నీరు ప్రవహించి దేశం వలె కనబడుతున్నట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి విషయంలో కూడా మనం చూస్ చేసుకోవాల్సింది మన చిన్నప్పటి నుంచి మన బ్రతుకులో, మన వివాహాల్లో, తర్వాత మనం చదువుకున్న చదువుల్లో ప్రతిది కూడా ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే విశ్వాస జీవితంలో మన ఎంపిక సరైనదిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అంటే దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకనే మోషే ఎంపిక అంటే 40 సంవత్సరాలు వచ్చింది మోషేకి. ఐగుప్తు దేశంలో సకల విద్యలు అన్ని నేర్చుకున్నాడు. అయితే మోషే ఎంపిక ఎలా విధంగా అంటే మన విశ్వాస జీవితంలో మనం గమనించవలసిందంటే విశ్వాస జీవితంలో మోషే ఏ విధంగా ఎంచుకున్నాడో మన జీవితంలో కూడా ఒక విశ్వాసగా మనం కూడా ఆ విధంగా ఎంచుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. అయితే లోతును కూడా ఆశీర్వదించాడు. అయితే లోతు ఎంపిక ఏ విధంగా ఉందంటే తన జీవితంలో సరైనదిగా ఉండలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మోషే పుట్టినప్పుడు అక్కడ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్ప కాలమును పాప అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మన ఎంపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటా ఉన్నాం, మన దుష్టులు సాంగత్యం మనం చేయకూడదు, కానీ విశ్వాసిగా విశ్వాసుల దగ్గర మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. తర్వాత రెండోదిగా మనం చూస్తే మనం ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వస్తూ ఉన్నాం. అయితే దేవుని తీర్పు వస్తూ ఉంది. ఎందుకంటే అబ్రహాము తన సహోదరుని లోతు అనేక సార్లు కాపాడాడు. అయితే మనం చూస్తున్నట్టయితే అబ్రహాము లోతు ఆస్తినంతా కూడా శత్రువులు వచ్చి తీసుకువెళ్ళిపోయినప్పుడు అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి 318 మందితో యుద్ధం చేసి ఆ శత్రు రాజులందరినీ సొదొమ గొమొర పట్టణాన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. ఆస్తిని, తన పిల్లవారిని అందరిని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు లోతును కూడా తన ఆస్తిని కలిగి ఉన్నదంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి సొదొమ రాజుకి ఇచ్చినట్లుగా మనం 14వ అధ్యాయాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ అబ్రహాము సొదొమ గొమొరలో పట్టణంలో ఉన్న
లోతు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ తన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మన బంధువు వారి కొరకు, మన స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇక్కడ లోతు దేవుడు తెలియజేయకుండా, అంటే దేవుడు అంటున్నాడు అబ్రహాము నేను తెలియజేయకుండా ఉండగలనా అంటే దేవుడు అబ్రహాముకు తెలియజేస్తాడు. అబ్రహాము అన్నింటినీ కూడా తెలియజేస్తాడు. అబ్రహాము సంతతిని ఆశీర్వదిస్తాడని దేవుడు తెలివిస్తాడు. అబ్రహాం నిశ్చయంగా బలం కలిగి గొప్ప జనమగును. ఇక్కడ అబ్రహాముతో అంటాడు నేను అబ్రహాము తెలియజేయకుండా నేను ఉండనా అంటున్నాడు. అంటే అబ్రహాముకి నేను సొదొమ గొమొర నాశనం గురించి అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాం తెలియజేసినప్పుడు అబ్రహాం అనుకుంటున్నాడు సొదొమ గొమొరలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటారు, కాబట్టి ఎందుకు దేవా నాశనం చేస్తావు, అక్కడ 50 మంది ఉంటే ఎందుకు నాశనం చేస్తావు అంటే దేవునితో అడుగుతా ఉంటాడు. దేవుడు అబ్రహాం దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్రహాము దేవా నువ్వు అక్కడ 50 మంది ఉంటే నాశనం చేయకుండా ఉండాలి అన్నప్పుడు అక్కడ 50 మంది కూడా లేరు నాయనా అని అబ్రహాముతో దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒకసారి మళ్ళీ ఇంకొకసారి నేను మాట్లాడదలుచుకుంటున్నాను, 45 మంది ఉంటే నువ్వు నాశనం చేస్తావు అంటే లేదు నాయనా 45 మంది కూడా లేరు. లేకపోతే 40 మంది ఉంటే నాశనం చేయకుండా ఉంటావంటే 40 మంది కూడా లేరు. 30 మంది ఉంటే నాశనం చేయకుండా ఉండవంటే 30 మంది కూడా లేరు. 20 మంది ఉంటే నాశనం చేయకుండా ఉండగలుగుతావు అంటే 20 మంది కూడా లేరు నాయనా అంటే 10 మంది ఉన్నారా? ఒక్కసారి ఆఖరిగా నేను మాట్లాడబోతున్నాను. అబ్రహాము దేవునితో అంటాడు 10 మంది ఉంటే నాశనం చేయకుండా ఉండ ప్రభు అంటే అక్కడ 10 మంది కూడా లేరు. అయితే ఇక్కడ లోతు ఏం చేస్తా ఉన్నాడంటే గవని దగ్గర నుంచి ఉన్నాడు. అయితే అబ్రహాము దగ్గరికి దర్శించిన దేవదూతలు లోతును కూడా దర్శించారు. లోతు దగ్గరికి వెళ్ళారు. లోతు దగ్గరికి వెళ్ళి సొదొమ గొమొర పట్టణం దగ్గర వచ్చినప్పుడు గవని దగ్గర ఆయన కూర్చున్నప్పుడు లోతుతో వారు మాట్లాడుతున్నప్పుడు వారిని గమనించి మా ఇంటికి వచ్చి ఈ రాత్రి మా ఇంట్లో భోజనం చేయండి, మా ఇంట్లో మీరు ఉండండి అంటే మేము బయటే ఉంటాం, మాకు అవసరం లేదు, మేము ఉండగలుగుతాం, బయటనే విశ్రాంతి తీసుకుంటాం అన్నప్పుడు త్రోవలోనే వెళ్చున్నామని చెప్పినప్పుడు అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు తట్టు తిరిగి ఇక్కడ లోతు ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసినట్లుగా వారింట్లో ప్రవేశించి విందు చేశాడు. పొంగని రొట్లు కాల్చగా వారు భోజనం చేశారు, వారు పండుకున్నారు. ఆ పట్టణస్తులందరూ కూడా వచ్చారు, ఆ ఇంటి చుట్టూ గుమిగూడారు. ఇక్కడ మనం గమనించవలసింది అంటే మనము ఎవరితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం, మన సహవాసం ఎవరితో ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ అబ్రహాము సొదొమ గొమొరలో ప్రజల దగ్గర సహవాసం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ పార్ట్నర్గా అయిపోయాడు, వారితో న్యాయాధిపతిగా ఉండిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక విశ్వాసి సహవాసం మనం ఎవరితో ఉంది, మన జీవితంలో కూడా దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. అతిక్రమం చేయవారు కానీ దుష్టులతో కానీ మనం సహవాసం చేయకూడదు. 2వ దినవృత్తాంత గ్రంథం 12వ అధ్యాయం యెహోషాపాతు గురించి మాట్లాడుతూ యెహోషాపాతు శత్రువులతో సహవాసం చేసినప్పుడు దేవుడు అంటాడు భక్తులతో సహాయం చేసి యెహోవా శత్రువులను స్నేహితుడిగా యెహోషాపాతుతో అన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో మన శత్రువులతో మనం సహవాసం చేయకూడదు. దేవుని బిడ్డలతో మనం సహవాసం చేసేవారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలతో మనం ఉండేవారుగా మనం ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఆఖరిగా మనం 3వ విషయాన్ని మనం గమనిస్తుంది ఏంటంటే అతడు పొందిన సాక్ష్యం ఏ విధంగా ఉంది, తన సాక్ష్యాన్ని ఏ విధంగా ఉంచుకోగలిగాడంటే లోతు మాట ఎవ్వరు కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా లోతుతో అంటున్నారు ఆ మనుషులు మా మధ్యకు పంపించు, మేము ఆయనతో కూడుకుంటాం, ఆయనతో విచారం చేస్తా ఉన్నట్లుగా వాళ్ళు కూడుకుంటామనే విషయాన్ని అక్కడ తెలియజేసినప్పుడు ఇక్కడ మనం చూస్తే తన కుమార్తెలు అప్పగించడానికి ఇష్టపడ్డాడు కానీ వచ్చిన బంధువులు మాత్రం ఇష్టపడలేదు, అప్పగించడానికి ఇష్టపడలేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఆ దేవదూతలు వారికి అందరు కూడా కనుమబ్బు చేశాడు, వాళ్ళందరూ కూడా ద్వారం చూడకుండా తీశాడు. దేవుడు అంటాడు, అక్కడ దేవదూతలు అంటారు లోతుతో అంటారు, అయితే ఇక్కడ ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళి నువ్వు త్వరగా ఈ స్థలం నుంచి వెళ్ళిపో, ఎందుకంటే నేను ఈ స్థలాన్ని నాశనం చేయబోతున్నాను అన్నప్పుడు ఇక్కడ అల్లుళ్ళు కూడా లోతుకి ఎగతాళి అయినట్లుగా మనం 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలకు పెళ్ళాయనై ఉన్న తన అల్లులతో మాట్లాడి లేండి ఈ చోటుకు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఇక్కడ తన సాక్ష్యాన్ని
అక్కడ ఊరి ప్రజలతో సాక్ష్యం లేదు, తన అల్లులతో సాక్ష్యం లేదు. వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా చాలా మంది మన జీవితంలో ఎగతాళి చేసేవారుగా మనం ఉన్నారు. అయితే దేవుని రాకడ బహు సమీపమైన దినాల్లో దేవుడు వస్తాడా రాడని చాలా మంది భావిస్తూ ఉన్నారు. అయితే ప్రభు రాకడ బహు సమీపమైన దినాల్లో నువ్వు నేను జీవిస్తున్నావు అనే విషయాన్ని మర్చిపోకూడదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనిస్తున్నట్టయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనం వరకు. అంచెదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, అంచెదినంలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునంటే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చాలా మంది అపహసించి వస్తూ ఉన్నారు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, మేము మొదటి నుంచి చూస్తూ ఉన్నాం, ఏమీ కావట్లేదు అనుకుంటున్నారు. కానీ దేవుని రాకడ బహు సమీపంగా దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అయితే తన జీవితంలో అక్కడ తన సాక్ష్యాన్ని అందరిలో పోగొట్టుకున్నాడు. కానీ తన వ్యక్తిగతంగా అక్కడ నొప్పిస్తూ దీవించాడు. అంటే తన జీవితంలో అక్కడ ఉన్నాడు కానీ తన జీవితాన్ని నొప్పించుకుంటూ జీవించినట్లుగా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-10 వచనం వరకు మనం గమనిస్తే అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. చాలండి, లోతును దేవుడు తప్పించను. ఇక్కడ మనం చూస్తే ప్రతిరోజు ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమం క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకునుచూ వచ్చెను. అంటే తను అక్కడ జీవిస్తున్నాడు కానీ తన జీవితం నొప్పించుకుంటూ వస్తున్నాడనే విషయాన్ని, తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు కానీ వ్యక్తిగత జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు కానీ అక్కడ ఉన్న వారందరి మధ్యలో సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. 4వదిగా మనం చూసినట్టయితే నిర్లక్ష్యం చూపించాడు. ఇక్కడ 18వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అతడు యెహోవా కనికరించడం వల్ల ఆ మనుషులు అతని భార్య చేతికి ఆ 2 కుమార్తెలను చేతులు పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చెను, ఆ ఊరికి బయట నించిరి. ఇక్కడ లోతు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మనం గమనించవలసింది లోతు నిర్లక్ష్యము స్వభావాన్ని చూపిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ తెల్లవారుతున్నప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేశాను. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లోతుకి ఇంకా సొదొమ గొమొర్రాల పట్ల ఆశ కలిగి ఉన్నాడు. తడువు చేస్తూ ఉన్నాడు. నడునైనా నాశనం అయిపోతుంది. అంటే ఈ దినాల్లో కూడా క్రైస్తవులు చాలా నిర్లక్ష్యంతో జీవిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా విశ్వాసిగా మనం నిర్లక్ష్య స్వభావాన్ని మనం చూపించకూడదు, తడువు చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆసక్తి మనలో ఉండాలి. ఈ దినాల్లో నిర్లక్ష్య స్వభావం చాలా మందికి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఆసక్తి ఈ దినాల్లో కోల్పోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితంలో నిర్లక్ష్య స్వభావాన్ని చూపించకూడదని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని కృప ఆయన మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనం మనం చూస్తే, నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, ఇక్కడ చేరు వరకు నేనేమియో చేయవలనని అంతచేత ఆ ఊరికి సొయ్యూరు అను పేరు పెట్టెను. దేవుడు పర్వతము పొమ్మంటే ఆ చిన్న ప్రదేశానికి నేను సొయ్యూరు అనే చిన్న పట్టణానికి ఆ ప్రదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిందంటే దేవుని చిత్తాన్ని లోబడాలి, దేవుని చెప్పినట్లుగా మనం చేయాలి. కానీ ఇక్కడ తన దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుడు ఎక్కడికి పర్వతం వైపు వెళ్ళమంటే ఈ దగ్గరున్న ప్రదేశానికి నేను వెళ్ళిపోతానని చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వెళ్ళటం వల్ల తన భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తన 2 బిడ్డలు కూడా తన ద్వారా సంతానాన్ని పొందుకుని మోయాబీలు అమ్మోనీలుగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో ఇక్కడ మనం గమనించవలసిందంటే లోతు వలె మనం జీవించకుండా అబ్రహాము వలె విశ్వాసంతో అనేకులు రక్షించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అయితే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టువైపు ఆ మైదాన ప్రదేశముని యావత్తు చూడగా, అదిగో ఆ ప్రదేశం అంతా ఆవం వలె పొగ వలె
లేచి ఉండెను అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆ మైదానం పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యలో లోతును నశింపకుండా అతన్ని తప్పించారు. ఇక్కడ దేవుడు లోతుని తప్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎందుకు ఆ విధంగా శిక్ష వచ్చిందంటే ఇక్కడ మనం గమనించవలసిందంటే మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. పాపము ఎంతో భయంకరమైనది. అయితే దేవుడు దిగి వచ్చి మనం చూసినట్లయితే అక్కడ దేవుడు దిగి వచ్చి సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. అయితే ఐగుప్తులో దేశ ప్రజలను విడిపించడానికి దేవుడు దిగి వచ్చి వారిని నడిపించాడు. అయితే దేవుని తీర్పు ఎంతో ఖచ్చితమైనది. మనం చూసినట్లయితే తీర్పు అనున్నది ఖచ్చితమైనది, అకస్మాత్తుగా వస్తుంది, అది సంపూర్ణంగా చేయబడుతుంది. అయితే దేవుని మహాకృప జ్ఞాపం చేసుకున్నాడు. విశ్వాసికి దేవుడు భద్రతనిస్తాడు. అయితే దేవుడు మనందరూ కూడా భద్రతనిస్తాడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి, మనం తీర్పు నుంచి మనం తప్పించబడతాం కాబట్టి, ఈ లోకంలో నాశనం కలగబోతుంది కాబట్టి యేసుక్రీస్తుని ఇంకా ఎవరైనా సొంత రక్షణగా అంగీకరించిపోతే ఈ దినమనే యేసు ప్రభువాన్ని సొంత రక్షణ అంగీకరించి దేవుని పాపములు క్షమించే దేవుడు కాబట్టి, నీ పాపములు నా పాపములు క్షమించే దేవుడు కాబట్టి, ఇంకా ఎవరైనా పాపములు క్షమించబడకుండా ఉన్నట్లయితే ఈ దినమనే యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి పాపములు క్షమించబడాలని ప్రభు పేరటి మిమ్మల్ని మనం చేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి లోతు ఏ విధంగా తప్పించాడో దేవుడు మనందరినీ కూడా తప్పించబోతున్నాడు అనే విషయాన్ని గమనిస్తూ ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతుకుదాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు అయినా, ఇదివరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. లోతు ఏ విధంగా నాశనం కాకుండా తీర్పు నుంచి ఏ విధంగా తీసుకుని వచ్చావో మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకు నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. లోతు వలె మేము ఉండకుండా, లోతు వలె తన కుటుంబాన్ని ఏ విధంగా పాడైపోయిందో, తను మాత్రమే నిందారహితుడిగా జీవించగలిగాడు, కానీ లోతు కుటుంబం నాశనం అయిపోయింది. ఈ దినాల్లో ఎవరైతే వింటున్నారో వాక్యం, తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి కుటుంబం వారందరూ కూడా రక్షించబడాలని ఆశ కలిగి ఉండడానికి సహాయం చేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉంటే వారందరూ కూడా రక్షించబడి నేను ప్రభువుగా రక్షకుడుగా తెలుసుకోవడానికి సహాయం చేయమని, వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని ఆస్వాదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కర్త మమ్మును యెహోవా నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మీయ కన్య సావాసం ప్రత్యేకంగా వాక్యం విన్న వారందరికీ ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించాలని మనం చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ విధంగా ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు వాక్యాన్ని విని దైవ దీవెనలు పొందాలని మేము కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.